హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవ్. ఈరోజు నాకు బాధగా ఉంది. నా ఫేవరెట్ బొమ్మ పగిలిపోయింది. కానీ మా తాతయ్య ఎప్పుడు ఒకటి చెప్తారు, దేవ్ లైఫ్ లో ఏం జరిగినా అంతా మన మంచికే అని. అసలు కష్టాలు వస్తే మంచి ఎలా అవుతుంది? ఈ రాజుగారి కథ చూడండి, మీకే తెలుస్తుంది. చలో చూద్దాం, పడండి. అనగనగా ఒక రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రికి ఒక అలవాటుంది. ఏది జరిగినా సరే అంతా మన మంచికే ప్రభూ అని అంటూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారు పండు కోస్తుండగా కత్తిజారి పొరపాటున ఆయన చిటికెన వేలు తెగిపోయింది. రక్తం కారుతుంటే రాజుగారు బాధతో అరుస్తుంటే పక్కనే ఉన్న మంత్రి వెంటనే, బాధపడకండి మహారాజా, అంత మన మంచికే అన్నాడు. ఆ మాట వినగానే రాజుగారికి కోపం నసారాన్ని కంటింది. నా వేలు తెగి నేను చస్తుంటే నీకు మంచిగా ఉందా? సైనికులారా, వెంటనే ఇతన్ని తీసుకెళ్లి చెరసాలలో వెయ్యండి అని ఆజ్ఞాపించాడు. మంత్రి జైలుకి వెళుతూ కూడా నవ్వుతూ, ఇది కూడా నా మంచికే అనుకుంటూ వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు వేట కోసం అడవికి వెళ్లారు. మంత్రి జైలులో ఉండటం వల్ల రాజు ఒక్కడే వెళ్లాల్సి వచ్చింది. దారిలో రాజుగారిని అడవిజాతివారు బంధించారు. వారి దేవతలకు నరబలి ఇవ్వడానికి రాజుగారిని సిద్ధం చేశారు. పూజారి కత్తి ఎత్తి రాజును బలి ఇవ్వబోతుండగా రాజుగారి చేతిని గమనించాడు. ఆగండి, ఇతని చేతికి వేలు లేదు. అంగవైకల్యం ఉన్నవారిని దేవతకు బలి ఇవ్వకూడదు. ఇతను పనికిరాడు అని ఆజ్ఞాపించాడు. అలా తెగిన వేలు వల్ల రాజుగారి ప్రాణం దక్కింది. రాజుగారికి వెంటనే మంత్రి గుర్తొచ్చింది. పరుగు పరుగున వెళ్లి మంత్రిని జైలు నుంచి విడుదల చేసి, నన్ను క్షమించండి మంత్రిగారు, నా వేలు తెగడం వల్ల నా ప్రాణం దక్కింది. అది నా మంచికే. కాని మిమ్మల్ని జైల్లో వేశాను కదా, అది మీ మంచికి ఎలా అయ్యింది? మంచిదయింది అని అడిగాడు. అప్పుడు మంత్రి నవ్వుతూ ఇలా అన్నాడు, మహారాజా, ప్రభు, నేను జైల్లో లేకపోతే మీతో బలి ఇచ్చేవారు, అందుకే అంత మన మంచికే. మిమ్మల్ని వేలు లేదని వదిలేశారు, కాని నాకు ఏ లోపమూ లేదు కదా. మిమ్మల్ని వదిలేసి నన్ను బలి ఇచ్చేవారు, అందుకే నేను జైలులో ఉండటం కూడా నా మంచికే. నీతి: జీవితంలో ఒక్కోసారి మనకు కష్టాలు ఎదురైనప్పుడు చాలా బాధపడతాం. కాని భవిష్యత్తులో జరగబోయే ఏదో మంచి కోసమే ఆ కష్టం వచ్చి ఉండవచ్చు. అందుకే ఏది జీవితంలో జరిగేది అంట చివరికి మన మంచికే. చూసారా ఫ్రెండ్స్, రాజుగారికి వేలు తెగడం ఎంత మంచిదైందో. కాబట్టి మనకి ఎప్పుడైనా కష్టం వస్తే అంతా మన మంచికే అనుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.